హాయ్, నేను మీ బస్సుపోతున్నా. ప్రేమికులందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. నేను ఒక చిన్న కథ చెప్తాను. నాకు తెలిసింది, నా కళ్ళ ముందు జరిగింది. అది ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని 4 సంవత్సరాలు ప్రేమించుకుని రీసెంట్గా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయి కూడా 3 నెలలు అయింది. 4 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నప్పుడు చాలా చక్కగా హాయిగా సరదాగా తిరుగుతూ ఉండేవాళ్ళు. పెళ్ళి 3 నెలలు అయింది, కానీ అమ్మాయి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టింది. కంప్లైంట్ ఏం చేస్తుంది అంటే, తను అంతకుముందులా ఉండటం లేదు అని, అంతకుముందులా తన కేర్ తీసుకోవట్లేదు, అంతకుముందులా తనని ప్రేమించట్లేదు అని. అబ్బాయిని అడిగితే అంటాడు, అంతకుముందులా తను ఉండటం లేదు, అమ్మాయి కూడాను చాలా ఇబ్బందిగా ఉంటుంది, తను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని తను అన్నాడు. కానీ 4 సంవత్సరాల్లో మీకు ఇలాంటి విషయాలు ఏమన్నా వచ్చాయంటే ఏమీ రాలేదు, హాయిగా ఉండేది అని చెప్పి అమ్మాయి చెప్పింది. సో ప్రేమించుకున్నప్పుడు రాని ఇన్ని అవరోధాలు, ఇన్ని ఆటంకాలు, ఇన్ని ఆలోచనలు, ఇన్ని బాధలు పెళ్ళైన తర్వాత 3 నెలలకి ఎందుకు వచ్చాయి అంటే, ఒకటి ఎక్స్పెక్టేషన్స్ మారుతాయి. ప్రేమించుకునేటప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. నేను 5 గంటలకల్లా వస్తానని అబ్బాయి చెప్తాడు, 6 అయితే రాడు, 6:30 అయింది రాలేదు, 7 అయింది వచ్చాడు. ఈ అమ్మాయి కొంచెం కోపంగా అలుగుతుంది, కొడుతుంది, తర్వాత మళ్ళీ కలిసిపోతారు. వాళ్ళ మధ్య కలిపే బంధం ఏదో గాఢంగా ఒక ప్రేమ లేదా ఒక హగ్గు, ఒక ముద్దు ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఎక్స్పెక్టేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో చాలా బలీయం అయిపోతాయి. దాన్ని అతను తూచా తప్పకుండా పాటించాలి అన్నట్టు ఉంటాయి. రెండోది ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీస్. ప్రేమించుకునేటప్పుడు వాళ్ళిద్దరి జంట 4 సంవత్సరాలు చక్కగా ప్రేమించుకున్నారు, హాయిగా తిరిగారు, కానీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా గడిపారు. పెళ్ళైన తర్వాత ఏమవుతుందంటే రెస్పాన్సిబిలిటీస్ మొదలవుతాయి, బాధ్యతలు వస్తాయి. అన్నీ తనని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, ఇటువైపు అటువైపు ఉన్న కుటుంబ సభ్యులను చూసుకోవాలి, అలాగే బంధువుల్ని, బంధువర్గాల్ని చూసుకోవాలి. అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ వీళ్ళిద్దరూ కూడా హాయిగా గడపాలి. అంతకుముందు వీళ్ళు మాత్రమే హాయిగా గడిపేవాడు, కానీ ఇప్పుడు వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తూ, బంధాలని అన్నిటినీ సాటిస్ఫై చేస్తూ వీళ్ళు గడపాలి. అక్కడ తేడా వస్తుంది. సో ప్రేమించడానికి ఇష్టపడిన వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి ఇష్టపడలేదు, అందువల్ల ఈ సమస్యలు మొదలవుతాయి. మూడోది చాయిస్. ప్రేమించుకునేటప్పుడు చాయిస్ ఉంటుంది, పెళ్ళైన తర్వాత చాయిస్ ఉండదు. అది పార్ట్నర్ విషయంలో కానీ, లేదా చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ విషయంలో కానీ. ఆ చాయిస్ లేని విషయం వల్ల ఏమవుతుందంటే ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఒక బాధ, కోపం మొదలవుతుంది అన్నమాట. సో అందువల్ల ఏమవుతుందంటే, ప్రేమించుకున్నప్పుడు హాయిగా నడిచిన బంధాలన్నీ పెళ్ళైన తర్వాత ఎందుకో బాధగా, కష్టంగా గడుపుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం నిజంగా ప్రేమిస్తున్నప్పుడు అంతే నిజంగా, అంతే నిజాయితీగా బాధ్యతను కూడా భుజాన్ని వేసుకోవాలి. వాళ్ళ బాధలను కూడా మనం పట్టుకోవాలి, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు కూడా మనం ఓదార్చాలి. సో చేసినప్పుడు అదే నిజాయితీ గల ప్రేమ, అదే మనల్ని నడిపిస్తుంది. మొదట్లో మనకి కొంచెం ఆ కష్టాలు కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా మనం నిజాయితీగా మంచి మనసుతో చేస్తాం కాబట్టి అవి హాయినిస్తాయి, ఎదుటివాళ్ళకు కూడా సంతోషనిస్తాయి, అలాగే ప్రేమల యొక్క గాఢతని తగ్గకుండా చూస్తాయి. సో మీరు ప్రేమనిస్తున్నారు, ప్రేమించండి, అలాగే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి, కేర్ తీసుకోండి, చక్కగా ఎక్స్ప్రెస్ చేయండి అన్ని విషయాలను. మీ ప్రేమ ఎప్పటికీ కూడా హాయిగా, ఆనందంగా ఉంటుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మరొకసారి.